మళ్ళీ మా ఇంట్లో చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నేను నాకు పాకెట్ మనీ ఉంటే ఆ పాకెట్ మనీ ఏం చేసినా నేను దాపెట్టుకొని వీళ్ళకి క్రౌన్ ఫండ్ అంటే ఇది ఇవ్వచ్చు. మనం ఇవాళ దూసరం పోతే మందు బిల్లు ఎన్నో అవుతాం, ఎన్నో ఖర్చు పెడతాం. ఈ 10,000 నా అనుకుంటే నాకు 70 స్క్రీన్ మీద కనబడతా అనుకొని నేను నా అనుకుని ఇచ్చేసినాం. దాంతో నా మోసపోతా అనుకున్నా, మోసం పోలే, దానికి న్యాయం చేసుకున్నాను నేను. దాని తర్వాత షూటింగ్లో రేయనక ఎండనక వాననక దెబ్బలు అడిగి ఎవరు అడగకపోతుండే, ఓన్లీ మహేష్ అన్న అడుగుతుండే. మేము అందరూ తిన్నాక మహేష్ ఒక్క పార్సల్ మిగిలితే ఆ పార్సల్ ఒకటి తినకపోతే ఎవరు సగం నాకు ఇచ్చిన ఆ రోజు. ఇదేదో సినిమా గురించి గొప్ప చెప్పడం అది కాదు, అది రియల్ జరిగిన సంఘటన ఇది. అలాంటి మహేష్ అన్న ఇప్పుడు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిందంటే దీని తర్వాత సినిమాకి వచ్చేస్తే స్టార్టింగ్ ఏకదమ్ ఉంది ఖాళీ ఎంటర్టైన్మెంట్. తర్వాత ఆంజనేయ స్వామి వెనక వచ్చే ఫస్ట్ చూసి మహేష్ ఆంజనేయ స్వామి అనుకున్నా. ఆ టైం మనకి ఇట్లా గూజుమకి వచ్చినాయి, నాకు ఇట్లా గూజుమ ఇట్లా వచ్చినాయి నాకు. అసలు మేము చేసినాం ఆ షూటింగ్ అనుకున్నాం, షూటింగ్ మేము చూసినాం కాబట్టి మాకు అంత అనిపించలే. తర్వాత టీవీలో వచ్చి కూర్చున్న తర్వాత ఇట్లా గుజూమ్స్ కాదు, ఇంటికి లేచినాయి ఇంటికి ఇట్లా. దాని తర్వాత ఒక్కొక్క యాక్టర్స్ మా దాంట్లో. తర్వాత కొందరు హీరోయిన్స్ ఉంటారు కదా, యాటిట్యూడ్ పెడతారు, నువ్వు యాక్టర్సా కానీ షన్నకుందా ఇక్కడ తమ్ముడు రారా ఇట్లా చేస్తుండే ఇట్లా. కానీ అసలు అరే నేను ఏడుంటా ఏడికి వచ్చినా ఈమె ఎవరు, ఈమె హీరోయిన్ అంట, నా మీద చేస్తుందా అనుకున్నా. దాని తర్వాత సావిత్రి అక్క రారా అరే ఇంత పొలైట్గా. కొందరు హీరోయిన్స్ ఉంటారు, యూ కాన్ వాట్ చేసి అంటారు, కానీ తెలుగులో మాట్లాడింది నేనేమనుకున్నా. దాని తర్వాత రొట్టెగాడు ఎంతో అనుకున్నా. కానీ ఇదిగో మాకు షూటింగ్లో ఆ రోజు మాకు చికెన్ వండిపించిండు, చికెన్ వండి అదే రోజు గారు మనం వండుకుంది. దాని తర్వాత వరుణ్ గాడు మాకు హోటల్ మేము ఉన్నామని ఒకసారి చాయ్ తాపించినారు, మాకు గుర్తుంది అది, చాయ్ బిస్కెట్ తాపించినారు షూటింగ్ టైంలో. మాకు శివ గుండుగాడు ఆడు నేను షూటింగ్ మాత్రం సర్వనాశనం. అలారం మోగిన ఇంట్లో అమ్మడానికి భయపడలే, కానీ షూటింగ్ టైంలో మాత్రం షూటింగ్ అంటే షూటింగే. అన్న వచ్చిన అంటే స్నానం చేయకుండా విత్ కాస్ట్యూమ్తో రెడీగా ఉంటుండే, వాడుతూనే మాకు అన్న రాగానే సౌడినామనే లేవుర్రా ఉరుకుర్రా షూటింగ్కి. రాత్రి లేదు, పగలు లేదు, ఎండ లేదు, వాన లేదు, బని లోపల డైర్ పని కూడా తెలియదు. ఏకదమ్ అబ్బా వచ్చిన ఉరుకుర్రా అట్లా. ఆ కష్టానికి ఇప్పుడు మేము చూసిన ప్రీమియర్ షోకి ఫలితం దక్కింది కాదు, బ్లాక్ బస్టరే కాలి. ఇది ఏదో మా సినిమా మీకు డబ్బా కొట్టుకుంటు కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నా. మా హోల్ టీం అందరికీ ఆల్రెడీ కంగ్రాచులేషన్స్ అంతే. మేము చూసినాం కాబట్టి చెప్తున్నా, మీరు November 14th రోజు చూసి మాకు ఇచ్చి పడేస్తారు మీరే. బుక్ మై షో అని టైప్ చేయండి, దాని మీద క్లిక్ ఇస్తే పైన సెర్చ్ బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ ఇవ్వండి. పైన స్కూల్ లైఫ్ అని సెర్చ్ ఇవ్వండి, కింద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు టీజర్ వస్తుంది. చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్తో కూడా ఇలా క్లిక్ ఇస్తే అందరికీ రీచ్ ఉంటుందండి, అందుకోసం చెప్తున్నాను.